లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ముక్కోటి దేవతలు సాక్షిగా జరిగిన ఆ మహాద్భుతం మీకు తెలుసా? అదే యుగ యుగాల నాటి దివ్య గాథ సీతారాముల కళ్యాణం. అసలు విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను అడవికి ఎందుకు తీసుకెళ్లారు? ఆ అజేయమైన శివధనుస్సును రాముడు ఎలా విరిచాడు? లోకమాత సీతమ్మ రాఘవుణ్ణి మొదటిసారి ఎక్కడ చూసింది? ఈరోజు మన వీడియోలో భక్తిరసంతో కూడిన సీతారాముల కళ్యాణ వైభోగాన్ని పూర్తి కథా రూపంలో తెలుసుకుందాం. అది అయోధ్య, ధర్మానికి నిలయమైన పవిత్ర రాజ్యం. సూర్యవంశపు వెలుగులతో విరాజిల్లుతున్న ఆ సామ్రాజ్యంలో ఒకనాడు ఒక అద్భుతం జరగబోతోంది. అక్కడికి ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు చేరుకుంటారు. తన యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారని, దాన్ని రక్షించమని దశరథ మహారాజును కోరుతారు. తండ్రి ఆజ్ఞతో ధైర్యవంతులైన శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మహర్షితో బయలుదేరుతారు. అడవిలో బీభత్సం సృష్టిస్తున్న రాక్షస మాయలను రాముడు తన బాణాలతో తుత్తునీలు చేశాడు. ధర్మానికి అడ్డుగా నిలిచిన ప్రతి చెడును వారు పటాపంచలు చేశారు. మహర్షి యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. అనంతరం విశ్వామిత్రుడు ఆ అన్నదమ్ములను ఒక పవిత్ర నగరానికి తీసుకెళ్తాడు. అది లోక ప్రసిద్ధమైన అత్యంత సుందరమైన నగరం. అదే మిథిలా నగరం. జనక మహారాజు పాలనలో ధర్మం వెల్లివిరిసే ఆ పుణ్యక్షేత్రంలో రాముడి కోసం ఒక అద్భుతం ఎదురు చూస్తోంది. అక్కడి రాజతోటలో ఒక దివ్య క్షణం చోటు చేసుకుంటుంది. కాలం ఆగిపోయినట్లుగా ప్రకృతి పులకించిన వేళ రాముడు తొలిసారి సీతను చూస్తాడు. ఆ చూపు మాటలేవీ లేకుండానే హృదయాల మధ్య అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రకృతి కూడా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది. గాలిలో పరిమళం, పక్షుల కిలకిల రావాలు ఆ అద్భుతానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది యుగ యుగాలుగా విడదీయలేని లక్ష్మీనారాయణుల కలయికకు శ్రీకారం. ఇది మిథిలారాజు జనక మహారాజు ఒక కఠినమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడికే నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తారు. దేశదేశాల రాజులు తమ బలమంతా ఉపయోగిస్తారు, కానీ ఆ శివధనుస్సును కదిలించలేక విఫలమవుతారు. సభలో నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆ సమయంలో మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ముందుకు వస్తాడు. కొండంత ధనుస్సు వైపు ఒక సామాన్యమైన విల్లులా అడుగులు వేస్తాడు. అతను ఆ ధనుస్సును తేలికగా ఎత్తి నారి సంధించబోతుండగా పిడుగు వంటి శబ్దంతో ఆ శివధనుస్సు మధ్యకు విరిగిపోతుంది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించిపోతాయి. ఆ గంభీర ధ్వని సీతమ్మ గుండెల్లో సంతోష రాగమై మోగింది. తన ప్రాణనాథుడు దొరికాడన్న ఆనందం ఆమె ముఖంలో వికసిస్తుంది. శివధనుర్భంగం వార్త అయోధ్యకు చేరుతుంది. తన కుమారుడి విజయానికి మురిసిపోయిన దశరథ మహారాజు సపరివారంగా మిథిలా నగరానికి బయలుదేరుతాడు. కేవలం సీతారాములే కాదు, జనక మహారాజు తన కుటుంబంలోని కుమార్తెలందరినీ రామలక్ష్మణ, భరతుడు, శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. మిథిలా నగరం మొత్తం ఒక అద్భుతమైన పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది. రెండు గొప్ప వంశాల కలయికతో ఆకాశం కూడా పులకించిపోతుంది. శుభముహూర్తం. వేదమంత్రాల నడుమ ముక్కోటి దేవతల సాక్షిగా ఆ దివ్యమైన క్షణం ఆసన్నమవుతుంది. లోకమంతా ఆ వేడుక కోసం ఎదురు చూస్తోంది. జనక మహారాజు సీతమ్మ చేయిని రాముని చేతిలో ఉంచుతూ, ఇయం సీత మమ సుత సహధర్మచరితవో అంటూ తన పుత్రికను రాముడికి అప్పగిస్తారు. ఆకాశం నుండి దేవతలు పూల వర్షం కురిపిస్తారు. ప్రకృతి పులకించి లోకమంతా ఒక అనిర్వచనీయమైన ఆనందంతో, దివ్యత్వంతో నిండిపోతుంది. సీతమ్మ రాముడి మెడలో వరమాలను వేయగా ఆ దైవిక కలయిక సంపూర్ణమవుతుంది.
అది కేవలం పెళ్లి కాదు, లోక కళ్యాణం కోసం జరిగిన మహాయజ్ఞం. సీతారాముల కళ్యాణం ఇది కేవలం ఒక వివాహం కాదు, ఇది ధర్మం మరియు శక్తి కలయిక. లోకంలో అధర్మాన్ని రూపుమాపేందుకు జరిగిన ఒక మహత్కార్యం. ఇది యుగయుగాల ప్రేమకు, అచంచలమైన నమ్మకానికి నిలువెత్తు ప్రతీక. ఆదర్శ దంపతులుగా వారు చూపిన బాట నేటికీ మనందరికీ మార్గదర్శకం. ఈ కళ్యాణాన్ని భక్తితో వినినా, చూసినా ప్రతి ఇంటా సుఖశాంతులు నిండుతాయని మనందరి ప్రగాఢ విశ్వాసం. జై శ్రీరామ్. ఈ కళ్యాణాన్ని భక్తితో వినినా, చూసినా ప్రతి ఇంటా సుఖశాంతులు నిండుతాయని మనందరి ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక అద్భుతమైన పురాణ గాథల కోసం ఇప్పుడే కళ్యాణి కుక్కడపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.